కాలువకు నీళ్ళు వస్తాయి. ఆయన వీడియో ప్లాన్ చేయొచ్చు. పొద్దుగా ఇట్లా ఎక్సర్సైజ్ కానీ కావచ్చు, వాకింగ్ కానీ కావచ్చు, పొలాల పొంట వస్తే ఆ ఫీల్ అయ్యారుగా ఎంత మంచిగా ఉంది. కానీ సన్నే లేదు. మేము ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ చేస్తాం అప్పుడు సన్ ఉండదు ఎందుకో కానీ. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇగో మాకు మా వర్కర్స్, సెట్ వర్కర్స్ చక్కగా వస్తలేరు. సో మాకు అసిస్టెంట్లు పడతారు. వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ గూగుల్ ఫామ్ లింక్ ఇస్తాం. అమ్మో నీ ఘోరంగా బరువు ఉంది కనుక. ఫస్ట్ టైం యాప్లో వచ్చి చూసుడు శ్రీకి పాప నచ్చింది ఒకటి కొనిచ్చిన నా జీవితంలో. ఇలా ముచ్చట చూసే ముందు అయితే మన ఫస్ట్ వచ్చిన కామెంట్, ఫస్ట్ కామెంట్ దొరకలేదు. ఫస్ట్ కామెంట్ మనకు దొరకనప్పుడు ఏం చేస్తాం అంటే ఎక్కువ లైక్స్ వచ్చిన కామెంట్ను తీసుకుందాం. అంటే ఎక్కువ లైక్స్ వచ్చింది ఫర్ పబ్లిక్ అనే ఛానల్ అన్నోళ్ళు పెట్టిళ్ళు. తమ్ముడు అరవని కుక్కుండది, విమర్శించని మనిషి ఉండడు, ఇవి రెండూ లేని ఊరు ఉండదు, సో ఇవన్నీ పట్టించుకోవద్దు, మన పని ఏదో మనం చేసుకుంటూ పోవాలని పెట్టిండు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ వీడియోలు అయితే వారం చేసినాం. అయితే ఇయ్యాల ముచ్చట ఏంటంటే, మీ ఇంతకుముందు కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాం. అయితే మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే యాపిల్ వాచ్. ఇది ఇప్పి దాదాపు 3-4 రోజులు ఏమవుతుంది. ఈ సంవత్సరాల ఇప్పుతాన కొత్త ప్రోడక్ట్, ఫస్ట్ ప్రోడక్ట్. కానీ మన నవారు మంచాలు ఎక్కడ ఉంది కరెక్టే. కానీ ఆ బెల్ట్ మంచిగా ఉండే కదా. అయ్యో యాపిల్ వాచ్ అమ్మో నీ ఘోరంగా బరువు ఉంది కనుక. ఇది బంగారం ముద్ద లెక్క ఉంది. అది లైట్ పెట్టుండే కదా. కేబుల్ కూడా వచ్చింది అంటే ఛార్జింగ్ పెట్టుకో. ఇక జోకున్నది ఇది. ఇంత చిన్ని దాంట్లో ఎన్ని సుక్కలు చూడండి. ఫస్ట్ టైం యాపిల్ వాచ్ చూసుడు. అంటే ఇంతమంది చూసినాం కానీ అది పని చేయండి. ఇది పని చేస్తుంది. ఏమైతుంది? ఓహో యాపిల్ వాచ్ కెమెరా కాడ పెట్టంటుందా? ఒక నేర్పిస్తుంది. చదవాలి, అందుకే చదవాలి అయిపోయింది. ఇంత సింపుల్ ఆర్రా. ఇలా యాప్స్ కూడా ఉంటాయి. నీ అమ్మ భలే ఉండేది రా. ఈ యాపిల్ వాచ్ అయితే నాకు మస్తు నచ్చింది. అయ్యో కలర్ పోతా కాబట్టి ఈ యాపిల్ వాచ్ అయితే నాకు మస్తు నచ్చింది. ఎప్పుడో కొంత అయిపో. నిజానికి మన పాత వాచ్ అది ఖరాబ్ అయిపోయింది. అది కొన్న 2 సంవత్సరాలకి ఇప్పటివరకు ఖరాబ్ అయిపోయింది. ఇగో ఇది చేయబట్టే నేను ఇంత వాకింగ్ ఎక్సర్సైజ్ కట్టి తిరుగుతాను. ఎందుకంటే ఇలా మంచిగా ట్రాక్ చేస్తాను చూసిలా. ఇలా ఇంకా ఈసీజ్ అని, ఏంటిది ఆక్సిజన్ అని, హార్ట్ రేట్ అని బొచ్చడు ఉన్నాయి. మంచిగా అనిపించింది. దీని ఫ్యూచర్ చూసిన వాళ్ళనైతే మన వాళ్ళు మస్తు షాక్ అయిండు. ఫోన్ లెక్కనే ఫోన్ మాట్లాడచ్చా ఇట్లా తలో అని. వినబడతా? నీకు వినబడుతుందా? ఈ అక్క నేను కొనిచ్చిన శ్రీకి వాచ్, న్యూ ఇయర్ గిఫ్ట్. శ్రీ అయితే నాకు 7 సంవత్సరాల నుంచి అడుగుతాను ఒక ఆరం చేయించు అని చేయించుతలేడు. కానీ నేను శ్రీకి వాచ్ కొనిచ్చిన. శ్రీకి పాప నచ్చింది ఒకటి కొనిచ్చిన నా జీవితంలో. చూడండి గట్టి గురికారు గుండె ఎంత కొట్టుకుందో. 159 అంటే అయ్యా. అయితే షూటింగ్ పోయి తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాం. ఈలోపు మీరు ఏం చేస్తారంటే, మనం అంటే అమెజాన్ సేల్ అని నడిచినప్పుడు కొన్ని గిఫ్ట్లు కొన్నాం. సో అవన్నీ ఇప్పినప్పుడు ఏం జరిగింది అనేది చూడండి. ఇవే మన సామాన్లు. అమెజాన్ సేల్లో ఇవన్నీ బుక్ చేసినాం. ఎందుకంటే ఇవన్నీ కొన్ని మనకు షూటింగ్ పర్పస్ యూజ్ అయితే, కొన్ని మనకు అవసరం. ఇంకో కొన్ని ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాం, కొన్నాం. ఇగో ఇలా మీకు ఏమన్నా కావాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను ఇస్తా. ఇల్లు ఏమన్నా గెట్ చేయండి చూద్దాం. తేనె డబ్బలు ఇవి తేనె డబ్బలు, ఇవి హనీ. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాదు. తర్వాత ఇల్లు ఏముందో చెప్పు. ఇక
దొరకండి అల్ల ఏముందా మైక్ బోరా ఒక్కటే ఎందుకు బుక్ చేసినావు 1000 రూపాయలు ఇది మరి 1000 రూపాయలు గీంత అంత బూరుకు 1000 రూపాయలు ఎందుకంత మన బూరు వీకి పెట్టింది మన పిల్లి బూర్లు ఎక్కడ 1000 రూపాయలు దీనికి అంటే మేము డీజే మైక్ ఇది పోగొట్టిల్లు దాంతో నచ్చిన ఇరిగినాయి పోగొట్టుడు ఎక్కడ ఇరిగినాయి ఒకటి పోగొట్టిల్లు పిల్లగా ఆన్లైన్ లో బుక్ చేస్తే ప్లస్ పాయింట్ ఏంటిదంటే మనకి ఏమైనా నచ్చకుంటే అవి రిటర్న్ ఇవ్వచ్చు ఇల్లేమన్నా చెప్పుర్రా కనబడతా కట్ట చెప్పాలి అబద్ధాలు లెగ్గిన ఇది కూడా గోల్డ్ కలర్ అట్లా మాకేమేరక నువ్వేం బుక్ చేసినావు మమ్మల్ని అడిగితే ఏం లేదు నువ్వు ఒక 10 ఐటమ్స్ మాకని చెప్పి ఇట్లే నేనే బ్రాస్లైట్ షూటింగ్ పర్పస్ మంచిగా అంటాడు శ్రీ అయ్యో నాకు వస్తుందా అయితే నాకు వస్తుందిలే ఇదేంటి ఖర్చు ఆడోళ్ళ కర్చిప్స్ ఎక్స్ట్రా ఇచ్చిండి ఒకటి ఏమో మరి మర్చిపోయి పడ్డట్టుంది లేకుంటే అది దూసుకొని పెట్టిలేము ఈ మెమరీ కార్డులు వచ్చేసి మనం కొత్త గోప్రో కొన్నా మళ్ళీ పాత గోప్రోకి యూజ్ అవుతుందని ఏమున్నది చెప్పు ఇలా బ్రాస్లైట్ ఉంటే ఇప్పుడు సాత్వికకి ఇచ్చుడే ఏమని కాదు కావచ్చు సో వీళ్ళ బ్రాస్లైట్ వెళ్ళింది కాబట్టి సాత్వికకి ఇచ్చుడే ఈ డబ్బా అయ్యో ఏంటిది అది చార్జర్ కేబుల్ అయిపోయింది చార్జర్ ఇదేంటి కెమెరా అంటున్నా ఇంకోటి కొత్త సీసీ కెమెరా ఇది కొంచెం మంచిగా ఉంది అది ఖరాబ్ అయింది అది తీసుకున్నాడు ఎట్లుంది కొత్తది డబ్బా మీద ఉన్నట్టు ఇదేంటిది చెప్పు మైక్ కొత్త మైక్ లేటెస్ట్ గా వచ్చింది మరి అదేంటి ఒక్కటే ఇక్కడే వెరైటీ ఇచ్చిండి సరే కదా మంచిగా దాని మీద వెళ్తాను బ్యాగ్ మీద డీజే అని వచ్చే కదా లోపల ఏముంది ఇక్కడే కనబడుతుంది అది గ్లాస్ లెక్క ఉంది కదా లోపల ఎట్టుంది ఉంది కరెక్ట్ కొత్త మైక్ అయితే తీసుకున్నాం కొత్త మైక్ ఇది అసలు పెద్ద బాక్స్ ఇలా ఏమొచ్చినది తెలుసా ఇలా బొచ్చడు వచ్చినాయి ఒక్కొక్కటి చూడండి బెడ్షీట్ ఇది ఇంకో రకం బెడ్షీట్ ఇది ఇంపి ఆల్రెడీ మళ్ళీ దోమల చెట్లు బుక్ చేసినాం అయ్యో వెళ్తుంది ఈ మూడింటికి ఇంత పెద్ద డబ్బా ఇదేంటి చెప్పు మరి ఏంటి పేపర్స్ కలర్ పేపర్స్ ఏం చేస్తావు అవి ఉన్నాయి ఎప్పుడన్నా అవసరం అనుకుంటే రాసుడు ముట్టి చెప్పు ముట్టి చెప్పు సత్య నేను చెప్తా క్యాప్ కాదు క్యాపే సాతిక చెప్పింది అంటే సాతిక ఇంకా బాగా వేడి చేస్తుంది మరి ఏం చేద్దాం 900 దానికి ఇల్లే ఉంది చెప్పు ఇది సాతికకి ఇష్టమైంది కానీ ఒక్కొక్కరికి చూపెడతా ఒక్కొక్కరు సాతిక నువ్వే చూడు సాతికకి ఇష్టం ఓపెన్ చెయ్యి ఎందుకంత అవి దానికి పండ్లు పెడదామని ఒరిజినల్ పండ్లు ఇవి ప్లాస్టిక్ గిరిపు ఫస్ట్ ఏంటి అని అవి ఇంత పెద్దగా ఉన్నాయి ఏంటి తెలుసా ఎట్లా పెట్టుకుంటారు ఈ నీ జుట్టు ఎందుకలా అంత గట్టు కలర్ కాలి ఇదేంటిదో చెప్పు ఇదేంటిదో చెప్పు ఇక ప్రతి రాని కడుగుడేనా బాబా ఎట్లున్నది నా కలర్ వచ్చింది ఎప్పుడు మేము కాపర్ బాటిల్ బుక్ చేస్తే ఎట్లా గిదే కొనటోళ్ళం ఇప్పుడు వెరైటీగా కలర్ది కొన్నాం మంచిగా కొంచెం ఫీల్ ఉంటుంది దీనికా ఏముందల్లా ఏముండదు మనమే పోసుకోవాలి 3000 కాదు కానీ 800 900 దాని మీద రేటు కట్టినే ఉంటాయి 800 900 ఇక ఇదేంటి దుర్రా
చెప్పు. గోప్రో కార్లో మనం ఇట్లా పెట్టుకొని సెల్ పెట్టుకొని ఊకే పట్టుకునే కంటే సో పెట్టినప్పుడు దీని అట్లా ఫీలింగ్ పెట్టబడుతుంది పిల్లగా. సరే అదే కాదు తెలుస్తుంది మీకు. అదొకటి బుక్ చేసినాం, కారు యాక్సెస్ సర్వీస్ అన్నట్టు అని ఎప్పుడో బుక్ చేయాలి కానీ ఇన్ని రోజులకు బుక్ చేసినాం. అంటే అంటే ఇది మా పిల్లికి పెట్టిది అసలు ఎటెటు తిరిగి వస్తుంది అని ఎంజాయ్ చేస్తాం. ఇది ఎప్పుడో పోతే 2 రోజులకు ఒకసారి మళ్ళీ వస్తుంది ఇంటికి. సో చూద్దాం ఎట్లుంటుందేమో కానీ మంచిగా ఉంటుంది ఏ ట్యాగ్ అయితే. ఇది కార్లో పోసేది, పోయి కార్లో పోద్దాం పాని. అయ్యో నేను తెచ్చినా కాదు కార్లో పోసేది, కార్లో పెట్టేది. అవును ఇదే కార్లో పోసేది కాదు, ముందు అద్దం మీద స్ప్రే నీళ్లు రావా. అయ్యో మనం పోసుకుంటాను అత్తయ్య అవి. అయ్యో మనం పోసుకుంటాను అత్తయ్య అవి. మేము ఇన్ని రోజులు అడుగుతాయి ఎన్ని రోజులు అని వస్తారా సెలవు ఉంది ఏంది కార్లో అయిపోయినాయా? అయిపోతాయి అది షోరూమ్ నీళ్ళు పోతాయి కదా, పోతే అట్లా తాపుకొస్తారు. షోరూమ్ పోతే వాళ్ళు 50-100 తీసుకొని పోతాను. ఇంత కప్పు పోతారు అలా నీళ్ళు పోతారు, దానికి 50-100. ఇది ఎంత 150 పడ్డది. ఈ బొచ్చడి సార్లు వస్తుంది ఒక కప్పు. టానిక్ లెక్క, టానిక్ సిన్స్ లెక్క గింత పోసుకోవాలి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పోసుకోవచ్చు. అదొకటి, ఇదొకటి. తర్వాత ఇదేంటి చెప్పుర్రా, టిష్యూ పేపర్లు మస్తు యూజ్ మంచిగా. ఇదేంటి కుర్రా, ఏం లేదు ఏముందల్లావో తాళం, ఇదేంటి ఆయన చూసి చెప్తాడు. తాళం సంథింగ్ అన్వి కానుందా, వేడు థింగ్స్ అని ఉందా నీకు అట్లా ఎట్లా ఏర్పడతాను ఎట్లా అంటే అర్థం అనుందా డైరెక్టర్ శ్రీ అని అట్లా వచ్చింది నాకు ఆన్లైన్ లో. కానీ క్వాలిటీ లేదు, ఇప్పుడు తిరిగేటట్టుంది. ఎందుకు తిరిగేటట్టుంది? మరి కానీ అది వేరే కలర్ ఉంది. అదే ఎట్లా అతుకుతుంది దానికి? మరి అది కూడా ఉంటుంది, అది కూడా మరి ఎల్లబెట్టుడు దాన్ని. యాపిల్ అంటే యాపిల్. మేము ఏడున్నావు కానీ పుస్తకం మేము ఎటన్నా పర్సనల్ పోవాలంటే కథమే గంగల కలిసి. ఇక నేను కార్ నేర్చుకోను, టికెట్ పోతే జరుగుతుంది. ఏమని పెట్టాను, బైక్ అని పెట్టాను. ఏమన్నా బ్యాటరీ వచ్చింది. మనం అది 360 డిగ్రీ కెమెరా కొన్నాగా, గోప్రో ప్యాషన్ అని లెక్క పార్సిల్ అవ్వాలి. ఇప్పటికి ఇలా ఇదన్నా పడుతుందా? ఇంత పెద్దగా ఉందా అని బ్యాటరీ? సరే బ్యాటరీ అయితే గీత పెద్దగా వచ్చింది. అసలు దాన్ని అంత అబ్జర్వ్ చెయ్యలే కానీ చూద్దాం, అది వేసి చూద్దాం. రిటర్న్ కూడా పోదు. పెద్దగా వచ్చింది బ్యాటరీ, చించుకున్నాడు ఏది సగం సగం ఇట్లా. నాకు అప్పటికే డౌట్ వచ్చింది, ఇది ఏంది మరి. నాకేం పట్టుకో, అప్పటికే ఓపెన్ చేయగా నేను అన్న గింత పెద్దగా ఉంది ఏమన్నా. గట్టితో పొక్క విడల్ పీస్ లేదు, గట్ట ఎట్లా చేస్తారు? రిటర్న్ అయ్యింది, టక్కన కొట్టాలి. అవి 3500 ఇలానే వచ్చింది కదా నిన్న. డబ్బే మరి అవడుంది. ఇది రిటర్న్ పోకుంటే బ్యాటరీ ఉందా, నా కెమెరా బుక్ చేసుకోవాలి. ఆ రోజు గొడుగు ఇరిగి వచ్చింది, మరి ఈ రోజు ఎట్లా వచ్చిందో తెలియదు. ఇరిగి రాకుండా తిరిగేటట్టే ఉంది రా నాయన. గట్టిగానే ఉన్నది మరిగా. మరి ఎన్ని రోజులు అంటే దీని మీద ఏమైనా వెయిట్ పెట్టవచ్చు, అందుకే ఎరిగింది. చీకటి పట్టాలి గట్ల నవ్వకు. ఇగో మేము గంగొడ్డుకు షూటింగ్ తీస్తాను. ఎప్పుడే ఈ లొకేషన్ రివీల్ చేస్తే ఎట్లా? ఇగో మాకు మా వర్కర్స్, సెట్ వర్కర్స్ చక్కగా వస్తలేరు. సో మాకు అసిస్టెంట్లు పడతారు. వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ గూగుల్ ఫామ్ లింక్ ఇస్తాం. ఆ లింక్ ద్వారా మీరు వాళ్ళకు పోయి మీకు ఏం వర్క్ అంటే ఏమేమి వర్క్స్ వచ్చు, మీకు ఏమేమి పనులు వచ్చు అనేది టిక్ చేసి మినిమం 4-5 పనులు వచ్చిన వాళ్ళను కదా నెక్స్ట్ పనికి తీసుకుందాం. మన హుషారు పని చేసేటోళ్ళు, రెగ్యులర్ గా వచ్చేటోళ్ళు. నాకు వచ్చు సెట్ వర్క్ వచ్చు, నాకు సెట్ వర్క్ వచ్చు, సెట్ వర్కే పెట్టకు. మినిమం 4-5 పని. ఎందుకంటే ఇప్పుడు చేసేటోళ్ళకి కూడా ఓన్లీ ఒకటే పని వచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ తీసుకునేటోళ్ళు అట్లా కాకుండా 4-5 పనులు వచ్చేటోళ్ళని తీసుకుందామని ప్లాన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గూగుల్ ఫామ్ అలా మీకు ఏమేమి వచ్చో అవన్నీ డీటెయిల్స్ అనేవి రింపుల్. ఇక మీకు ఆ గూగుల్ ఫామ్ ఓపెన్ చేయగానే మీకు తెలిసిపోతాయి. ఇంతే ఇలాంటికైతే ఇది మన ముచ్చట. మేము ఒక వీడియో షూటింగ్ కోసం వచ్చినాం. అది కొంచెం చీకటి అయింది కానీ అయిపోయింది.
అంతే ఎలాంటికైతే ఇది మన ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మన లోలన్న ఈవినింగ్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. బాయ్. మంచిగా ఉంది లొకేషన్, ఈడ లొకేషన్ మంచిగా కనబడతాను. బాయ్ చెప్పండి. బాయ్. ఇప్పుడే నిద్ర వస్తుంది. ఇక్కడ వండుకుంటా సత్క ఒకసారి గంగకు అంటే అని తీయాలి. ఎందుకు అండు అంటే నువ్వు చెప్పినాడు మాత్రం రావా?